ది తెలంగాణ మిర్రర్ టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని రామస్వామి గుట్టపై గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 15న గోవింద మాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే అన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణోత్సవ మహోత్సవ వాల్ పోస్టర్ ని ఆలయ కార్యనిర్వాహకులు, ప్రధాన అర్చకులు, ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందరపు రమేశాచార్యులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీన జరిగే బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామంలోని పురవీధుల కొండ రథ మహోత్సవ శోభయాత్ర ఉంటుందని తెలిపారు. అలాగే 16వ తేదీన గాయత్రి అమ్మవారి ఆశ్రమంలో మహానదాన కార్యక్రమం కూడా ఉందని, తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మంత్రి పొన్నం అన్నారు. ఇదిలా ఉండగా హుస్నాబాద్ పూర్వ శాసనసభ్యుడు వి సతీష్ కుమార్ బీఆర్ఎస్ కార్యాలయంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణానికి హాజరు కావాలని భక్తులను కోరారు. భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని ముందే చెప్పిన మహామహిమానిత్వమైన విష్ణు అంశ సంభూతులైన వారే వీర బ్రహ్మేంద్ర స్వామి అని చెప్పారు. వేరు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ వీర శ్రేణులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు, సహచర పాత్రికేయ మిత్రులు పెద్ది రవీందర్, జనకోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జగద్గురు శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి 15వ తారీఖు ఆదివారం రోజున కేశవాపూర్ గ్రామంలో కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి వచ్చి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మీ అందరికీ తెలుసు. వారు భవిష్యత్తు వాణి ఎట్లుంటుంది, ఏం కాబోతుంది ఈ కాలానికి, ఏ విధంగా మనం పరిణామం చేయాలని చెప్పి విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పిన కూడా అక్షర సత్యం లెక్క అన్ని కూడా జరుగుతుంది కాబట్టి అంత గొప్ప వ్యక్తి కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని కోరుతుంది. మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ వస్తా అక్కడే శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కేశవాపూర్లో జగద్గురు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరి 15వ తేదీ నాడు ఉంది. 16వ తేదీ నాడు మహాన్నదాన తీర్థప్రసాద కార్యక్రమాలు ఉన్నాయి. సాయంత్రం 15వ తారీఖు నాడు పల్లకి సేవ రథ మహోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత భక్తులందరూ మరి జ్ఞాని భవిష్యత్తు చెప్పినటువంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క దేవాలయానికి వచ్చి దర్శించుకొని ఈ కళ్యాణంలో మరియు రథయాత్రలో పాల్గొని ఆ కృపకు పాత్రలు పాల్గొని